హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్. నేను మీ లావణ్య. ఏంటా అనుకుంటున్నారా? సొరకాయతోటి చేసిన తపాల్ చెక్కలు అనమాట. కొంతమంది రొట్టెలు అని కూడా అంటారు. ఇవైతే చాలా బాగుంటాయి అనమాట. కొంతమంది సొరకాయ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా ఇట్లా తయారు చేసుకుంటే పిల్లలకి, పెద్దలకి, అందరికీ ఆరోగ్యానికి అలాగే రుచిగా కూడా బాగుంటుంది. ట్రై చేద్దాం. తినాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి మళ్ళీ తినాలి. సొరకాయ వాళ్ళకి ఇట్లా చేసి పెడితే వాళ్ళు బాగా ఇష్టపడతారు. సొరకాయ తపాల్ చెక్కలు అందరూ ఇష్టంగా చాలా టేస్టీగానే. కావాలంటే టేస్ట్ చూడండి. మీరే బాగుంటేనే కామెంట్ చేయండి. బాగుందా లేదు. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 2 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఇందులోకి 1 కప్పు సొరకాయ తురుము అయితే తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నారో అదే కప్పుతో తీసుకోండి. సొరకాయ తురుము అనేది ఇలా తురిమి వేసుకుంటే బాగా, కొంతమంది మిక్సీ అట్లా వేసుకుంటారు. అట్లా కాకుండా తురిమి వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. ఇందులో 1 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 4 స్పూన్ల పచ్చిశనగపప్పు నానబెట్టి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది నానబెట్టి వేసుకుంటే. అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి వేయట్లేదన్నమాట, కారం వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. పచ్చి కారం అంటారు కదా, అంటే మసాలాలు ఏమీ లేని కారం ఉంటుంది కదా, ఆ కారం అయితే వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇందులో వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సొరకాయలో ఉన్న వాటర్తోనే ఈ పిండి అంతా కలుస్తుంది. ఒకవేళ మీకు కనుక సరిపోలేదు అనుకోండి, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. లేత సొరకాయ అయితే వాటర్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ముదిరింది అయితే వాటర్ తక్కువ ఉంటుంది. కాబట్టి పిండి కలుపుకునేటప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నాకైతే యాడ్ చేసుకోకుండా సరిపోయిందనమాట. బాగా కలిసేటట్టు కలుపుకోవాలి, ఎక్కడ కూడా ఉండల్లాగా లేకుండా. ఎందుకంటే సొరకాయ తురుము అనేది బాగా మిక్స్ అయ్యి ఇలా మనం పిండి పిసుకుతూ ఉంటే వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుందన్నమాట. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. ఇలా నానితే ఏంటంటే సాఫ్ట్గా అయిపోతుంది పిండి అంతా. మనం కలిపినప్పుడు కొంచెం బరకగా అనిపిస్తుంది కదా, కొంతసేపు నానబెట్టినట్టయితే ఇది మొత్తం సాఫ్ట్గా అయ్యి చేసుకునేటప్పుడు మనకి స్మూత్గా వస్తాయి అన్నమాట రొట్టెలు. సొరకాయ రొట్టెలు అనుకోవచ్చు అండి, లేకపోతే సొరకాయ తపాల్ చెక్కలు అనుకోవచ్చు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఒక పేపర్ అయితే తీసుకున్నాను. ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా మనకి, గోధుమ పిండికి లేకపోతే ఆయిల్కి వచ్చినవి, వాటికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. పిండిని ఇలాగా ముద్దలాగా తీసుకొని చేతితోటి ఒత్తుతున్నాను. మనం తపాల్ చెక్కలు ఎట్లా చేసుకుంటామో అట్లాగా. ఇవైతే కొంచెం మందంగానే చేసుకోవాలి, పలుచగా చేసుకుంటే రావన్నమాట, అతుక్కుపోతాయి. మధ్యలో ఇట్లా హోల్స్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఈ తపాల్ చెక్క అనేది బాగా కాలుతుంది. ఆయిల్ వేసినప్పుడు అడుగు వైపు కూడా వెళ్ళి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి, తర్వాత ముందుగా ప్రెస్ చేసుకున్న తపాల్ చెక్క ఏదైతే ఉందో అదైతే వేసి కొంచెం ఆయిల్ వేసాను. 2 సైడ్లు అయితే బాగా కాల్చుకోవాలి. చూడండి, కాల్చుకున్న తర్వాత సొరకాయ తురుము బాగా కనిపిస్తుంది కదా. అలాగే మిగతా పిండిని కూడా అట్లాగే రొట్టెలాగా ఒత్తుకొని చేసుకున్నాను అనమాట. అంతే అండి, తపాల్ చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి. లేకపోతే సొరకాయ రొట్టెలైనా అనొచ్చు కదా. మీ భాషలో ఏమంటారు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుంది.